ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో ఏసియా దగ్గరని ఆయన మాటలు దాటి వెళ్ళకండి. ఎందుకంటే ఈ క్షణంలో ఎన్నో దీవెనలు ఎన్నో అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి మరి ఖచ్చితంగా మీ దగ్గర దేవుని యొక్క దీవెనలు మీ దగ్గరకు రాబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఏ కొరత అవుతుందో ఈరోజు ప్రార్థించుకోండి. మరి ఈ వాగ్దానాన్ని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు వాగ్దానం ఇండి ప్రార్థనలో కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి అదే విధంగా ఈ వాగ్దానానికి మరి 10 మంది షేర్ చేయండి. ఈ వాగ్దానం ఎప్పుడైతే 10 మంది షేర్ చేస్తారో మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అదేవిధంగా ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానము వింటున్నారో అదేవిధంగా మార్నింగ్ ప్రేయర్ కూడా ఉంటుందండి 5 o'clockకి. మరి ఎంతమంది అయితే మార్నింగ్ ప్రేయర్కి అటెండ్ కావాలనుకుంటున్నారో అయితే స్క్రీన్ మీద నంబర్స్ కనపడుతున్నాయి, వాట్సాప్ ఉన్నది. మీరు మెసేజ్ చేస్తే మార్నింగ్ ప్రేయర్కి మేము అటెండ్ అవుతామంటే మేము చెప్తాం ఎలా చేయాలో. మీరు కూడా మాతో కలిసి పాలి భాగస్తులు కావచ్చు. ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్కి మీరు కూడా అటెండ్ కావచ్చు. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుని ఒక వాగ్దానం చూసుకుందామండి. మరి యోబు 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. హల్లెలూయా కదండి. ఈరోజు నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు అని ఎవరు నమ్ముతున్నారండి? ఈరోజు నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, చివరి వరకు ఆయన భూమి మీద నిలబడబోతున్నారు అని నేను ఎరుగుదును అని అంటున్నాడు అన్న వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ పరిస్థితులు మారకపోయినా కదండి, దేవా నా విశ్వాసం మారదేసి ప్రభు స్థిరంగా ఉండబోతుంది ఏసే. ఎందుకంటే మనుషులు విడిచిపోయినా కూడా దేవా నువ్వు నన్ను విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. నిజంగా అండి. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే విమోచనకుడు సజీవుడై ఉన్నాడండి ఈరోజు కదండి. మరి ప్రియమైన సహోదరులు, యోబు జీవితాన్ని ఎన్నో కష్టాలు వచ్చినాయి కదండి. తన ఆస్తంతా కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు, చుట్టూ ఉన్న వారందరూ అతనికి వ్యతిరేకంగా అయిపోయారు. ఓదార్పు ఇవ్వకుండా వారికి దూరం నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు దేవుడు ఆయన పరిస్థితిని గొప్పగా దేవుడు విశ్వాసంతో ప్రకటించిండు కదండి. ఏమని? నా దేవుడు తిరిగి రెండంతలుగా నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన విమోచకుడు అండి, సజీవుడు అండి. ఈరోజు నేను ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా అయినా యోబు పరిస్థితిని మీరు చూశారు కదా. ఆయన ఎన్నో శ్రమలు, మొదటిగా కష్టాలు అనుభవించాడు. కానీ తన దేవుడు తనను చూసి ఆ మాట చెప్పాడు కదండి. ఏమని? ఈరోజు నీ పరిస్థితి కాదు, నీకు వ్యతిరేకంగా ఉన్నా కనిపించిన కదండి, నీ అప్పులు ఉండొచ్చు, నీ కుటుంబ సమస్యలు ఉండవచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, రోగాలతో ఉండొచ్చు, నీ భవిష్యత్ ఆందోళనగా ఉండొచ్చు, కానీ నిన్ను ఆశీర్వదించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడండి. నీ పరిస్థితి భవిష్యత్తును నిర్ణయించదంట, కానీ నీ విమోచకుడైన దేవుడు ఏం చేస్తున్నాడండి? నీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాడు. కాబట్టి నీ విమోచకుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి సజీవు గల దేవుడు అండి. ఈరోజు యోబు విమోచకుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పలేదు, కానీ ఏం చేసిండు? నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు అని సెలవిచ్చిండండి. ఈరోజు మన దేవుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి గతంలో ఎన్నో పని చేసిండొచ్చు, కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేసిండొచ్చు, మీకు తెలుసండి. అదేవిధంగా ఇప్పుడు నీ పరిస్థితిని దేవుడు ఇంకా బెటర్గా చేయబోతున్నాడు, ఉన్నత స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. కాబట్టి నీ సహాయము చేసే దేవుడు నీకున్నాడండి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు సహాయం చేయగలడు, నిన్ను కాపాడువాడు ఏసయ్య కాపాడువాడు. కునుక వేసు ప్రభా, కానీ రేపటి విషయంలో నన్ను కాపాడుతావు, నా కష్టంకు తగిన ప్రతిఫలం నువ్వు ఇవ్వబోతున్నావు ఏసయ్య. నా జీవితానికి నాయన దేవా చివరి మాట కాదు, కానీ యేసు ప్రభా యోబు జీవితంలో కష్టం వచ్చింది కదండి. అవునా కదండి? యోబు జీవితంలో ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా అతని జీవితం ముగింపలేదండి. ఎందుకంటే ముగింపు కాలేదు. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న శ్రమలు, కష్టాలు, ఆయన కథ చివరి అధ్యాయంలో ఏముందండి? గొప్పగా ఆశీర్వదించండి. అసలు ఊహించలేనంత ఆశీర్వాదం. తన కన్నీళ్ళని ఆనందంగా దేవుడు మార్చిండు, తన నష్టాన్ని పునరుత్థానం చేసిండు, మూసి ఉన్న ద్వారాలని దేవుడు తెరిచిండండి, కొత్త మార్గాలు తెరిచిండు కదండి. ఏమి జరగదు అనుకోకండి, ఎందుకంటే ఈరోజు మరి విమోచకుడు సజీవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అన్ని విషయంలో నిన్ను వింటున్నాడు, మర్చిపోలేదండి. ఎందుకంటే దేవుడు ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు కదండి. కాబట్టి ఈరోజు
మనుషులు నీ ప్రార్థన వినకపోతున్నారు అనుకుంటున్నావా? కానీ దేవుడు వింటున్నాడండి. ఈరోజు మనుషులు నీ కళ్ళని చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నవన్నీ అనిపిస్తుందా? అయితే నీ సన్నిధిలో, ఆయన ఒక సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నారు. కాబట్టి ఎంతమంది అండి ఈరోజు దేవుని ప్రకటిస్తున్నారు, ఆయన అడగండి, దేవా ఈరోజు నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసుప్రభు, నీ మాట నేను వినబోతున్నాను యేసు. ఎందుకంటే నా పరిస్థితులను నువ్వు మార్చబోతున్నావు. ఎందుకంటే నా విమోచకుడు నువ్వు, సజీవుడైన దేవుడవు నువ్వు కదా. నీ వర్డ్ గుర్తుపెట్టుకొని, సజీవుడై ఉన్నావు దేవా. మేము కూడా అన్ని సమస్యల నుంచి సజీవకలంగా ఉండాలని చెప్పేసి ప్రార్థించండి. దేవా నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా నా విమోచకుడు నువ్వు యేసుప్రభు. అవునండి, ఈరోజు నీ విమోచకుడు దేవుడే. కాబట్టి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు సజీవుడై ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చబోతుంది. నీ భవిష్యత్తులో అనేక కార్యాలు చేయబోతున్నాడు. సజీవుడుగా దేవుడు ఉన్నాడండి. కాబట్టి ఈరోజు నీ కన్నీళ్ళు పరిస్థితి బాగాలేదేమో, కానీ దేవుడు ప్రస్తుతం నీ కన్నీరు పరిస్థితి ఉందేమో, కానీ దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు. ఎందుకంటే నేను విడిపించే దేవుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన విమోచన గల సజీవుడై ఉన్నాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, దేవుని మీద ఆశ కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దాన్ని స్వీకరించండి. దేవా నిజంగా నువ్వు సజీవుడై ఉన్నావు, విమోచకుడై ఉన్నావు యేసుప్రభ. నా జీవితంలో కార్యం తప్పకుండా జరగబోతుంది, నమ్ముతున్నాను యేసుప్రభ అన్న వారి పట్ల మీ పరిస్థితులు మారబోతుంది. మీ కన్నిటిని దేవుడు తీర్చబోతుండు. దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వబోతుండు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. మరి ప్రతి ఒక్క కామెంట్ సెక్షన్లో కూడా మీ రిక్వెస్ట్ తెలియపరచండి. ఉదయకాల ప్రార్థన కూడా అటెండ్ కండి 5 o'clockకి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఇంకా అనేక మార్పులు కలిగి చేయబోతున్నాం. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభ. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి కుటుంబాన్ని, వారి జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. సజీవుడని కొందనాలు, మహిమగల దేవాని కొందనాలు, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడా, నీకు స్తోత్రం లేసే మా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి యేసుప్రభ. నైనా ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకునే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి. వారికి ఉన్న అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి యేసుప్రభ. నేను మేలు చేయండి యేసుప్రభ. ఈ దినమంతా మీ తోడు ఉండండి యేసుప్రభ. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడునుగా యేసుప్రభ. గర్భఫలం తెరవబడునుగా. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల దయచండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోలు, ప్రయాణం తోడు ఉండండి. లైఫ్ సెటిల్ దయచండి. నేను ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న, జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం చేయండి, మేలు చేయండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగి చేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి. మీరే కార్యాలు జరిగించు వాడు వేసియా. సమస్తం ఎరిగిన, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసి ప్రభా. ఇప్పుడు ఈ క్షణం మీరు కార్యాలు జరిగించు వాడు వేసియా. అద్భుతాలు చేయి వాడు వేసే. సమస్తం ఎరిగిన దేవుడు వేసి ప్రభా. నువ్వే సహాయం దయచేసి ప్రతి కుటుంబ పరిస్థితులు మార్చండి. లైఫ్ సెటిల్ దయచండి వేసే ప్రభా. అనాథగా ఉన్న వాళ్ళ, తల్లిదండ్రులు లేని వారేసి, విధవరాలని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. రక్షణ భాగ్యం, మరణ పడకలో ఉన్న వారిని, ఐసీయూలో ఉన్న వారిని, నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత, విడుదల కలిగించేసి ఈ దినమంతా మీరు తోడుండి వారి జీవితంలో ఏదైతే కావాలనుకుంటారో, ఏ రోగంతో, ఏ సమస్యతో ఉన్నారేసియా, అవి నా జీవితంలో నెరవేర్చబడాలని అనుకుంటున్నారు. వారి జీవితంలో అన్ని నెరవేర్చబడుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.